Dear GATE 2026 students, welcome to the GATE 2027 family. మరి 2027 స్టూడెంట్స్ కి వెల్కమ్ చెప్తున్నాను. మరి గేట్ 2027 అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. మీ అందరికి కూడా మరి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మన 2026 స్టూడెంట్స్ అయితే చాలా మంది కూడా ఐఐటీస్ లో జాయిన్ అయ్యారు, ఎన్ఐటీస్ లో జాయిన్ అయ్యారు, ఆల్రెడీ ఇప్పుడు జాయిన్ అవుతున్నారు. ఆల్మోస్ట్ ఆల్ క్లాసులు కూడా అటెండ్ అయిపోయారు. కాబట్టి వాళ్ళ నుంచి మనము మోటివేషన్ తీసుకోవాలి స్టూడెంట్స్. నేను కూడా చాలా మంది మన తెలుగు స్టూడెంట్స్కి ఎక్కువగా, ఆంధ్ర తెలంగాణ స్టూడెంట్స్కి ఎక్కువ మందికి గేట్ అవేర్నెస్ లేదు. స్టూడెంట్స్ అందరు ఎంతసేపు మనకు అయిపోయిందా, సపోజ్ బీటెక్ అయిపోయిన తర్వాత ఇమ్మీడియట్గా జాబ్ జాయిన్ అవుతాం, ఒక 20,000 30,000 తెచ్చుకుందాము అనే ధోరణిలో ఉండారు, కానీ మైండ్ సెట్లో ఉండారు. కానీ ప్రతి ఒక్కరు కూడా గేట్ ఉంది అని చాలా మందికి తెలియదు. అసలు గేట్ 2020 ప్రిపరేషను 2027 ప్రిపరేషన్ ఎలా ఉండాలమ్మా స్టూడెంట్స్? 2027 ప్రిపరేషన్ నంబర్ 1 ప్రిపరేషన్ డెడికేషన్ ఉండాలి. ప్రతి ఒక్క స్టూడెంట్కి డెడికేషన్ ఉండాలి. నంబర్ 2 సీరియస్నెస్ ఉండాలి. నంబర్ 3 మోటివేషన్ ఫ్రమ్ అదర్ ఎవరైతే టాపర్స్ ఉన్నారో మనము లెర్న్ స్టోరీస్ ఫ్రమ్ అదర్ టాపర్స్. వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద స్టోరీస్ అదర్ టాపర్స్. ఎందుకంటే మోటివేషన్, ఎక్కువగా మోటివేషన్ వీడియోస్ కూడా చూడాలి. మోటివేషన్ లెక్చరర్స్ కానీ గేట్ 2026లో ఎవరైతే టాప్ వచ్చారో వాళ్ళు ఏ విధంగా ప్రిపరేషన్ సాగించారో. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మీరు గేట్ 2026లో ఉన్న స్టూడెంట్ యొక్క వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయ్యారో ఇవన్నీ తెలుసుకుంటే చాలా మంచిది. మనం ఈ వీడియోలో జస్ట్ మరి స్టూడెంట్స్కి నేను ఆఫ్ ఫేస్ రావటం జరిగింది, వీడియో ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరాకి రావటం జరిగింది. ఎందుకంటే స్టూడెంట్స్కి కొంచెం గైడెన్స్ ఇవ్వాలి. మరి ఆ ఉద్దేశంతో మనము ప్రతి వారం కానీ ఇలా మాట్లాడుకుందాం. మరి వీడియోలోకి వస్తాను. నేను ఆల్రెడీ కూడా మన ఛానల్లో కూడా కంప్యూటర్ సైన్స్ సంబంధించిన సిలబస్ చూసాము. గేట్లో 14వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది కదా 2027. ఈ 2027లో దాదాపు 30 పేపర్లు ఉన్నాయి. 30 పేపర్లు కంప్యూటర్ సైన్స్, డిఏ, ఏఎంఎల్ వాళ్ళకేమో, ఏఎంఎల్ అంటే డిఏ, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈసారి రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఉంది. ఈ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ మనం మిక్సీలో వేసేసి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, మెకానికల్ ఇవన్నీ ఇన్స్ట్రుమెంటేషన్ మిక్సీలో వేసి బయట తీస్తే అదే రోబోటిక్స్ ఆటోమేషన్ సిలబస్ అయిపోయింది. ఆల్మోస్ట్ ఆల్ ఈసీ సిలబస్ కూడా చేశానమ్మా. నేను కొత్త సిలబస్లు కూడా మరి ప్రిపరేషన్ ఏ విధంగా ఉండాలి, ప్రిపరేషన్ బుక్స్ ఏంది, ఆ విధంగా చేయాలని ఉంటున్నాము. అదేవిధంగా మీరు ప్రాపర్ స్టడీ ప్లాన్, మనం ఫస్ట్ నంబర్ 1 వచ్చి డెడికేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క పాయింట్ గురించి డిస్కస్ చేద్దాం. డెడికేషన్, ఐఎమ్ సీరియస్ అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దు. ఎవరు కూడా మా నాన్న చెప్పాడు, మా అమ్మ చెప్పింది, మా పేరెంట్స్, మా బ్రదర్ చెప్పారు గేట్ ప్రిపేర్ అవ్వాలని, అందుకని నేను గేట్ ప్రిపేర్ అవుతున్నాను, లేకపోతే నాకు అది ఇంట్రెస్ట్ లేదు అని కొంతమంది అలా చెప్తారు. అలా కాదమ్మా. ఒక్కళ్ళ కోసం ఎప్పుడు కూడా మనం చదువుకోకూడదు. మనంతటికి మనము డెడికేషన్ ఉండాలి. గుర్తుపెట్టుకోండి, డెడికేషన్ ఈజ్ ద కీ పాయింట్. తర్వాత సీరియస్నెస్, ప్రతి ఒక్కటి సీరియస్నెస్గా ఉండాలి. అంతేగాని బలవంతంగా ఏది ఉండదు. మనం చెప్తాం కదా, మనం ఏదన్నా మరి ఆవునో గేదెనో బలవంతంగా నీళ్లు తాగించడం, బలవంతంగా వాటిని గడ్డి మేపడం, వాటికి ఆకలి అయితే తినాల. అప్పుడే అవి మరి ఈజీగా డైజెషన్, హ్యాపీగా మరి ఈజీగా డైజెషన్ అవుతాం, మరి అవి హెల్దీగా ఉంటాయి. అంతేగాని బలవంతంగా ఫోర్స్ఫుల్గా ఏది కూడా చేయకూడదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు గేట్ 2027కి రండి. బలవంతంగా ఎవరు వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారని ఎవరు రాకూడదు. కాకపోతే ఏంటంటే ఇతరుల నుంచి మోటివేషన్ ద్వారా మనం రావచ్చు. ఇప్పుడు మోటివేషన్ గైడెన్స్ ద్వారా మోటివేషన్ ఆ స్టూడెంట్స్, సపోజ్ నేను ఎవరికైతే గైడెన్స్ ఇస్తున్నాను, ఎవరికి ఎంటెక్ చేయమంటున్నాను, ఎవరికి గేట్ రాయమంటున్నాను, ఎవరైతే ఏపీలోని లోకల్ కాలేజీల్లో చదువుతారో, తెలంగాణలో ఎవరైతే లోకల్ కాలేజీలో చదువుతారో వాళ్ళకి ఎటువంటి పరిస్థితుల్లో ప్లేస్మెంట్స్ రావు. 90% రావు, 10% సక్సెస్ అవ్వచ్చు, నో ప్రాబ్లం. లోకల్ కాలేజీలో చదువుకున్న స్టూడెంట్స్ కూడా కొంతమంది టాపర్లు ఉంటారు. వాళ్ళు ఉన్న ఏదైనా సర్వీస్ సెక్టార్లో వెళతారమ్మా, నో ప్రాబ్లం. వాళ్ళకి సర్వీస్ సెక్టర్లో ఏదైనా చిన్న జాబులు రావచ్చు. ఎక్కువ మంది మెజారిటీ స్టూడెంట్స్కి లోకల్ కాలేజీల్లో చదువుకునే వాళ్ళకి ఆపర్చునిటీ చాలా తక్కువ. దాన్ని మనం ఒక ప్లాట్ఫామ్కి తీసుకెళ్ళాలి. గుర్తుపెట్టుకోండి, ఒక ప్లాట్ఫామ్ అంటే మనం గేట్ ద్వారా ఐఐఎస్సి బెంగళూరులో కానీ, ఐఐటి బాంబేలో కానీ, ఇట్లా టాప్ 10 ఐఐటీస్, ఐఐటి మెడ్రాస్, ఐఐటి ఢిల్లీ, ఐఐటి గౌహతి, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఖరగ్పూర్, ఇలా అనేకమైన ఐఐటీస్ ఉన్నాయి. అనేకమైన ఐఐటీస్లో మీరు ఏదో ఒక ప్లాట్ఫామ్లో చేరి జస్ట్ దీనిలో ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఏమి లేదమ్మా. గేటు రాసిన వాళ్ళకి 12,400 రూపాయలు ఈ రోజు స్టైఫండ్ ఇస్తున్నారు. మరి రేపు పొద్దున పెంచుతారో లేవో, 14,000 15,000 చేస్తారు మనకి, ఐఎమ్ నాట్ షూర్.
దీని ద్వారా గేట్ ద్వారా పిహెచ్డి కూడా చేయొచ్చు. యూ కెన్ డూ పిహెచ్డి ఇన్ ఐఐటీస్, ఐఐసి బెంగళూరు. ఆల్మోస్ట్ 35,000 45,000 స్టైఫండ్ కూడా ఇస్తారు. ఎందుకంటే కొంతమంది ఈ గేట్ రాసిన వాళ్ళకి స్టూడెంట్స్కి వాళ్ళకి మ్యారీడ్ అయితే వాళ్ళకి మ్యారీడ్ క్వార్టర్స్ కూడా ఉంటాం. ఐ అబ్టైన్డ్ మై ఎంటెక్ డిగ్రీ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు. అక్కడ ఆ రోజుల్లోనే మరి ఐఐసి బెంగళూరులో బిహెచ్డి వాళ్ళకి స్టూడెంట్స్ సపరేట్ క్వార్టర్స్ కూడా ఉండేవి. ఫ్యామిలీ సింగిల్ బెడ్రూమ్ క్వార్టర్స్ కూడా ఇచ్చేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి ఆ రోజుల్లో దట్ టైమ్ 12,500 ఇచ్చేవాళ్ళు. నౌ 35,000 దే మేడ్ ఇట్. ఎందుకని ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ ఎటువంటి పరిస్థితుల్లోనూ ఉండదు. మీరు ప్రతి ఒక్కళ్ళు డెడికేషన్గా ఉండి సీరియస్నెస్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. తర్వాత మోటివేషన్ ఫ్రమ్ అదర్స్. ఎవరైతే గేట్ రాశారో గేట్ వల్ల అనేకమైన ఉపయోగాలు నేను చాలా వీడియోస్లో మన వీడియోస్ స్క్రీన్ షేరింగ్ వీడియోస్లో చెప్తా ఉంటాను. గేట్ అనేది ఒక పారాసెటమాల్, కాల్పాల్ టాబ్లెట్ లాంటిది. దానికి మనము బాడీ పెయిన్స్ వాడచ్చు, యాజ్ వెల్ యాజ్ మనకి ఏదైనా కొంచెం నిద్ర పట్టపోయినా వాడుకోవచ్చు, తర్వాత తలనొప్పికైనా వాడుకోవచ్చు. అనేకమైన అడ్వాంటేజెస్ ఆ టాబ్లెట్. ఇదే గేట్ వల్ల కూడా మీరు పిఎస్సిలో జాబ్ కూడా చేయవచ్చు, గుర్తుపెట్టుకోండి. పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్లో జాబ్ వచ్చింది. ఇప్పుడు ఆల్రెడీ ఇస్రోలో వచ్చింది. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్, ఇంజనీర్ వీళ్ళు ఆల్రెడీ మన వీడియో కూడా చేసి ఎవరైనా ఉంటే గేట్ ఆల్రెడీ 2026లో ఎవరికైనా స్కోర్ వచ్చి ఉంటే ఆ వీడియోస్ని చూడండి. మనకి 7వ తారీఖు 14వ తారీఖు ఉన్నట్టుంది. ఆ వీడియోలో 14ని ఉన్నట్టుంది. ఆగస్టు 14 లాస్ట్ డేట్. ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇలాగ అనేకమైన అడ్వాంటేజెస్. నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్, హైవేస్ అథారిటీ, గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్, ఎన్టీపీసీ, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, అదేవిధంగా ఇండియన్ ఐఓసిఎల్, హెచ్పిసిఎల్, బిపిసిఎల్, ఎలాంటి అనేకమైన కంపెనీల్లో అవకాశాలు మెండుగా వస్తే మీరు ఎంటెక్ కూడా ఈజీగా జాయిన్ అవ్వచ్చు. ఎంటెక్లో ఏంటంటే మీరు అక్కడ ప్లేస్మెంట్ వచ్చింది. నేను లోకల్ కాలేజీలో చేశారు అనుకోండి, ఏపీలోని ఏదో మారుమూల గ్రామంలో ఈవెన్ టౌన్లో కాలేజీలు కూడా ఇప్పుడు ప్లేస్మెంట్స్ లేవు. ఈవెన్ తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంది. రానున్న పరిస్థితుల్లో ఎంసెట్ కాలేజీల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుందమ్మా. అది అసలు ఇది అన్ఎక్స్పెక్టెడ్ అనమాట. అసలు మనం ఊహించుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది. అది ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఎంటెక్ ఈ రోజు నుంచి థర్డ్ ఇయర్, నేను చెప్పాను ఆల్రెడీ వీడియోలు చేస్తానే ఉన్నా స్టూడెంట్స్కి. బీటెక్ థర్డ్ ఇయర్ ఎవరైతే ఎంటర్ అయ్యారో ఇప్పుడు మీరు గేటు కోచింగ్ జాయిన్ అయ్యండి, ఆఫ్లైన్ కోచింగ్, ఆన్లైన్ కోచింగ్ జాయిన్ అయ్యండి. ఎందుకంటే బీటెక్ స్టూడెంట్స్ కొంతమంది ఏంటంటే వీళ్ళకి పొద్దున్న కాలేజీకి వెళ్ళాలి కదా, ఈవినింగ్ ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి. ఆల్రెడీ ఫైనల్ ఇయర్ బీటెక్ జరుగుతున్న వాళ్ళు కోచింగ్ జాయిన్ అవ్వండి. బీటెక్ కంప్లీటెడ్ స్టూడెంట్స్ ఉంటారు చూసావా, ఎవరికైతే దోస్ ఆర్ కంప్లీటెడ్ బీటెక్ వాళ్ళు ఆఫ్లైన్కి వెళ్తాం ఇంకా మంచిది. ఎందుకంటే వాళ్ళకి టైం ఉంటుంది. హైదరాబాద్లో ఉంటే కొన్ని కోచింగ్ సెంటర్స్ ఉన్నాయి, దగ్గరుండే కోచింగ్ సెంటర్ వెళ్ళి. ఇక ఆన్లైన్ వాళ్ళు కూడా ఆన్లైన్ వెళ్ళొచ్చు. సరే నేను సార్ మా ఏరియాలో, మా ఊరిలో, మా యొక్క టౌన్లో గేట్ కోచింగ్ సెంటర్ లేదంటే మీరు ఏదైనా యూ కెన్ గో యాజ్ యువర్ విష్. యూ కెన్ ఆప్ట్ సమ్ ఆఫ్లైన్ సెంటర్, ఆన్లైన్ సెంటర్, నో ప్రాబ్లం. అంటే ప్రతి ఒక్కరు కూడా ఫైనల్గా ఏంటంటే పీవైక్యూస్ ఉంటాయి, బుక్స్ కొన్ని చిన్న చిన్న మెటీరియల్స్ మనకి అమెజాన్లో అవైలబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పీవైక్యూస్ బుక్స్ తీసుకోండి, జీకే పబ్లిషర్స్ అనే బుక్స్ ఉంటాయి. వాటిలో ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ఎప్పుడైతే ప్రాక్టీస్ చేస్తారో, ఇప్పుడు నేను చెప్తున్నది ఈ చెవితో వదిలేస్తే ప్రయోజనం ఏం లేదు. దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసినప్పుడే మనం ఇంప్లిమెంట్ చేసినప్పుడే దానికి సార్థకత వస్తుందమ్మా. అంతేగాని ఈ చెవితో వదిలేసి సార్ ఏదో చెప్పాడు నేనేదో విన్నాను అనుకుంటే దానివల్ల ప్రయోజనం లేదు. ఇప్పుడు ఉన్న ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ప్లేస్మెంట్లు లేవు. ఏదో బీటెక్ అయ్యిందంటే అయ్యింది మామ అనిపిస్తున్నారు, వచ్చేస్తున్నారు. తర్వాత చూస్తే ఏమీ లేదు, ఎంటీగా ఉంది. చాలా మంది స్టూడెంట్స్ ఆల్రెడీ కంప్లీటెడ్ స్టూడెంట్స్ చాలా కంప్లీట్ అయిపోయింది. మరి అలాంటి వాళ్ళ పరిస్థితి చాలా దారుణంగా ఉంది. అందుకని మీరు ప్రతి ఒక్కరు కూడా మరి గేట్ రాయండి. గేట్ మీ అందరికీ తెలుసు 100 మార్కులకు పెడతారు పేపరు. 30 పేపర్లు ఉన్నాయి. సిఎస్సి వాళ్ళకి సపరేటు, ఈసీ వాళ్ళకి సపరేటు, త్రిబుల్ వాళ్ళకి సపరేటు, ఇన్స్ట్రుమెంటేషన్ వాళ్ళకి సపరేటు, ఏఎంఎల్ వాళ్ళకి సపరేటు, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి సపరేటు, కెమికల్ వాళ్ళకి సపరేటు. ఎవరి పేపర్ వాళ్ళకు ఉన్నది. 6వ తారీఖు నుంచి మనకి ఫిబ్రవరి 6 నుంచి ఫిబ్రవరి 27 వరకు అన్ని సెక్షన్లో జరుగుతుంది పేపర్. అందుకని జాగ్రత్తగా రేపు 14 నుంచి స్టార్ట్ అవుతుంది 2027. దానికి ప్రిపేర్ అవ్వండి. మరొకసారి వెల్కమ్ బ్యాక్ టు మన ఛానల్ తరపున గేట్ 2027 ఫ్యామిలీకి స్వాగతం చెప్తుంది. ఇలాంటి వీడియోస్ అనేకమైన వస్తాయి మన ఛానల్ నుంచి. అనేకమైన మోటివేషన్
మరి ఎలా ప్రిపరేషన్ అవ్వాలి, ఏ బుక్స్ చదువుకోవాలనేది ఆల్రెడీ సిఎస్ మన ఛానల్లో సిఎస్ పేపర్ ఉంది, ఈసీ పేపర్ చేసి ఇంకా ఈ త్రిబుల్ కానీ ఇన్స్ట్రుమెంటేషన్ కానీ డిఏ కానీ అనేకమైన వస్తూ ఉంటాయి, అవి చూడండి. తర్వాత మెంటర్షిప్ కూడా జాయిన్ అవ్వచ్చు. మన మెంటర్షిప్ ద్వారా ఆల్మోస్ట్ ఒక 50 మంది స్టూడెంట్స్ వివిధ ఐఐటీల్లో చేరారు లాస్ట్ ఇయర్. నేను లాస్ట్ ఇయర్ నుంచే మరి 2026 గేట్ నుంచే ఈ యొక్క నేను కూడా ఐ డిడ్ మై ఎంటెక్ ఫ్రమ్ ఐఐసి బెంగళూరు ఒక గేట్ టాపర్గా నేను ఈ వీడియోలు చేస్తూ ఉన్నాను. ఎందుకంటే మనకున్న నాలెడ్జ్ని నాలో పెట్టుకుంటే ఉపయోగపడదు, 10 మందికి మన రాష్ట్రంలో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న స్టూడెంట్స్ అందరికీ ఉపయోగపడితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది అన్న ఉద్దేశంతో ఈ యొక్క గేట్ వీడియోస్ కూడా చేయటం అయితే జరుగుతుంది. ఈ గేట్ అనేది నార్త్ ఇండియాలో చాలా మంది చెప్తున్నారు, హిందీలో ఇంగ్లీష్లో వాళ్ళ లాంగ్వేజ్లో చెప్తున్నారు. కానీ మన తెలుగు లాంగ్వేజ్లో తెలుగు మదర్ టంగ్లో చెప్పేవాళ్ళు చాలా చాలా తక్కువ నాకు తెలిసి కూడా. ఇప్పుడు జేఈ చాలా చెప్తున్నారు, ఐఎమ్ ఆల్సో జేఈ గైడెన్స్ ఇస్తున్నాము. కాకపోతే గేట్కి ఎవరు చెప్తారో నేను కూడా దానికి సపరేట్ టైం కేటాయించుకుని నేను గేట్ గైడెన్స్ కూడా ఇవ్వటం జరుగుతుంది. మన స్టూడెంట్స్ చాలా మంది ఒక 50 మంది స్టూడెంట్స్ దాకా ఆల్మోస్ట్ అలా అందరూ ఐఐటీస్ దాదాపు 40 మంది ఐఐటీస్లో చేరారు. ఒక కొద్ది మంది ఎన్ఐటి వరంగల్ కానీ ఎన్ఐటి ఐఏఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో కానీ స్టూడెంట్స్ చేరటం జరిగింది. మిమ్మల్ని కూడా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తారో ప్రతి గైడెన్స్ ఇవ్వటం అయితే జరుగుతుంది. పిన్ టు పిన్ మన ఛానల్ నుంచి గైడెన్స్ అయితే రావటం జరుగుతుంది. మీరు కామెంట్స్లో పెట్టండి, సార్ నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను, మరి థర్డ్ ఇయర్ ఫైనల్ ఇయర్ వాళ్ళు మరి ప్రిపరేషన్ ఫైనల్గా నేను ఒక పాయింట్ చెబుతాను. ప్రిపరేషన్ చాలా సింపుల్గా ఉంటుంది గేట్ ప్రిపరేషన్. ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్, బీటెక్ ఫోర్త్ ఇయర్, బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ సిలబస్ ఎవరైతే బ్యాక్లాగ్స్ లేకుండా మంచిగా చదువుకుంటారో వాళ్ళకి గేట్ అనేది చాలా ఈజీ. నల్లేరుపై నడక, గేట్ అనేది నల్లేరుపై నడక లాంటిది. హ్యాపీగా రాసుకోవచ్చు. 100 మార్కులు కనీసం 70 మార్కులు వస్తే మీకు ఐఐసి బెంగళూరు, ఐఐటి బాంబే లాంటి మంచి ప్రెస్టేజ్ ఇన్స్టిట్యూట్లో సీట్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మరిన్ని డీటెయిల్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా మరి ఫర్దర్ వీడియోస్లో కవర్ చేయడానికి మీ యొక్క సలహాలు సూచనలు ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ, బాయ్.